ఇప్పుడే పుష్ప 2 ట్రైలర్ అయితే చూసినా, నిజంగా వామ్మ అల్లు అర్జున్ అయితే ఒక రికార్డు బద్దలు కొట్టే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనం బాహుబలి చూసి ఆ తర్వాత రాజమౌళి తర్వాత ఇంకా తెలుగులో ఇక అంతకు మించిన సినిమా రాదు అని అనిపించింది. నిజంగా పుష్ప 2 చూసిన తర్వాత వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుందని అర్థమైంది. అబ్బబ్బా ట్రైలర్ అయితే అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. నిజంగా ఒక బీహార్లో అంటే కొంతమంది అందరు హీరోలకి తెలుగులో ఫాలోయింగ్ ఉంటే తెలుగులోనే ఉంటుంది, కానీ బీహార్లో కూడా ఆ క్రేజ్ నిజంగా 900 మంది పోలీసులు 300 మంది సెక్యూరిటీ వచ్చారు. మళ్ళీ ఆ ప్లేస్లో ఇప్పటి వరకు నార్త్లో సినిమాలే అక్కడ ఆడలేదు. అలాంటిది అల్లు అర్జున్కి ఆ క్రేజ్ నిజంగా 11 మినిట్స్లో 1 మిలియన్ వ్యూస్ పోయినాయి. సో సినిమా అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. చాలామంది అనుకుంటారు అంటే కొంతమంది ఫ్యాన్స్ అయితే నేను పోను సినిమాకి అని అంటున్నారు. ఎవ్వరు వచ్చినా రాకపోయినా మాత్రం అల్లు అర్జున్ రేంజ్ ఏమాత్రం తగ్గదు. సో నార్త్లో అయితే ఊపేసింది. పుష్పాట్లో అసలు అల్లు అర్జున్ వేసిన ఆ డ్రెస్సులు ఏంది, ఆ విజువల్ షార్ట్స్ ఏంది, నిజంగా కొన్ని ఫైట్లు అయితే వేరే అంటే వేరే లెవెల్ ఉండబోతున్నాయి. నిజంగా ఇది మన అమ్మోరు పాత్ర, అది ఒక్క 20 నిమిషాల సీన్ ఉంటుందంట. ఆ సీన్ కోసం 70 కోట్లు అంటే చిన్న సినిమాలు ఎన్ని కోట్లు అంటే 70 కోట్లు ఖర్చు పెడతారు. సో ఆ ఒక్క సీన్కి అయితే 70 కోట్లు. 2.48 నిమిషాల ట్రైలర్ అయితే నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు, తెలుగు ఇండస్ట్రీ TFI అందరికీ కడుపు నిండిపోయే ట్రైలర్. అసలు ఇన్ని ట్రైలర్ చూసినా కానీ ఈ ట్రైలర్ అయితే నిజంగా వేరు. ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టే సినిమా. అసలు ఈ ట్రైలర్లో అల్లు అర్జున్ గారి అంటే ఒక డైలాగు అసలు సినిమా మొత్తాన్ని చెప్పేస్తుంది. ఏది నాది అని అనుకుంటే అది ఆన కాదు, ₹10 అయినా కూడా నేను వదలను, ఎక్కడ దాకైనా వెళ్తా, 7 కొండలు దాటైనా 7 సముద్రాలు దాటైనా నేను వెళ్తా అని చెప్పేసి అల్లు అర్జున్ డైలాగ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకొకటి పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, పుష్ప అంటే వైల్డ్ ఫైరు. అసలు ఈ 2 డైలాగులు వేరే అంటే అసలు చాలా బాగున్నాయి ఈ సినిమాకి. అంటే కొన్ని చిన్న డైలాగ్సే తగ్గేదేలే, నీ అమ్మ హిందీలో నీ అమ్మ జుకేగా నైసాలా, ఇస్ బార్ అస్సలు జుకేగా నైసారా. నిజంగా పుష్ప 2 అయితే ఖచ్చితంగా 1500 కోట్లు అంటే తెలుగు ఇండస్ట్రీని ఒక షేక్ అయితే చేస్తుందని అనుకోవచ్చు. సో నాకైతే ట్రైలర్ పిచ్చగా నచ్చేసింది. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.